ఇప్పటికీ ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధరలు ఇప్పుడు దిగుమతి సుంకం పెంపుతో మరింత భారంగా మారాయని ఏలూరు మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక భవిష్యత్తులో బంగారాన్ని మ్యూజియంలో చూడాల్సి వస్తుందేమోనని అంటున్నారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు బంగారం కొనడం మరింత కష్టమవుతుందని చెబుతున్నారు. పెళ్లిళ్లు, పండగలు, శుభకార్యాల్లో తప్పనిసరిగా కొనుగోలు చేసే బంగారం ఇకపై అందరి ద్రాక్షలా మారుతుందేమోనని మహిళలు వాపోతున్నారు. ఇక బంగారం విషయంలో ప్రధాని మోదీ పునరాలోచన చేయాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఏలూరు నుంచి అందిస్తారు. బంగారంపై దిగుమతి సుంకం పెంచడంతో పెద్ద ఎత్తున కూడా బంగారం కొనుగోలుదారులు అలాగే బంగారు ప్రియులందరూ కూడా ఒక షాక్ గురయ్యారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఏలూరులో గృహిణులు మనతో ఉన్నారు, వారిని కూడా మాట్లాడిద్దాం. మేడం చెప్పండి, ఈరోజు ఒక దిగుమతి సుంకం పేరుతో కూడా పెద్ద ఎత్తున రేటు పెంచారు. మొన్న మోడీ కూడా చెప్పారు బంగారం కొనద్దు కొంతకాలం అని చెప్పేసి. ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఈ స్టేజ్లో కొనాలంటే కొంచెం భయపడుతున్నారు జనము. ఎందుకో అని పెంచుతున్నారో తెలియట్లేదు. కానీ ఇంకా రేపు ఫ్యూచర్లో అయితే బంగారాన్ని మనం ఒక మ్యూజియంలో చూడడం తప్ప ఇంకెక్కడ చూడలేమని భయం వేస్తుంది. ఇదివరకు అసలు ఏడాదికి ఎంత బంగారం కొనుగోలు చేసేవాళ్ళు? ఇప్పుడు ఉన్న పరిస్థితులు మొన్నటి వరకు ఉన్న రేట్ ఎలా ఉంది? మొన్నటి మీద ఇప్పటికి చాలా పెరిగినట్టు 1,35,000 దాకా నేను చూశాను. ఇప్పుడు ఇంకా ఎక్కువ 13,000 పెరిగింది అని చెప్పి అంటున్నారు. ఏమో చూడాలి. ఇంకా పెంచితే కనుక రేపొద్దున ఫ్యూచర్లో అది మ్యూజియంకే అయిపోతుందేమో అని భయం వేస్తుంది. రేపొద్దున ఫ్యూచర్లో పిల్లలకి చిన్న గ్రామ్ బంగారం కొనాలన్నా కూడా ఇబ్బందిగానే ఉంటుంది అని చెప్పని అనిపిస్తుంది. అంటే మహిళలు ఎక్కువగా బంగారు నగల మీద మోసు చూపిస్తుంటారు. ఏ సందర్భంలో అసలు బంగారం కొనుగోలు చేసేవాళ్ళు గతంలో, ఇప్పుడు ఎలా ఉంది? ఇదివరకు పెళ్ళిళ్ళకి, శ్రావణ మాసం పూజలకి వాటికి చూసేవాళ్ళం బంగారాన్ని. ఇప్పుడు ఆ స్టేజ్లో కూడా లేదేమో అనిపిస్తుంది. ఇదివరకు దాన్ని వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళ పంట వచ్చినప్పుడు బంగారం కొనుక్కునేవాళ్ళు. అదో ఆనందంగా ఉండేది వాళ్ళకి. బంగారం వచ్చింది, చేతికి పంట వచ్చిందంటే బంగారం వచ్చింది అనేవాళ్ళు. ఇప్పుడు ఆ చేతికి బంగారం రావట్లేదు, పంట రావట్లేదు అన్నట్టే ఉంది. అటు వ్యాపారాలకి నష్టపోతున్నారు, ఇటు వ్యవసాయాలు నష్టపోతున్నాయి. ఏమో దీని మీద గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియాలి. పొద్దున ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ జరుగుతుంది. రేపు ఒక ఆడపిల్లకి బంగారం పెట్టి పంపించాలన్నా కూడా కొనే స్టేజ్లో లేనట్టు ఉన్నారు. చాలామంది పేరెంట్స్ ఉన్నారు. ఏదో కొంచెమైనా పెడుతున్నామని చెప్పని అనుకునే వాళ్ళకి ఇప్పుడు అది కూడా లేకుండా చేస్తున్నారేమో అని చూడాలి. మరి ఎంత వరకు న్యాయం చేస్తారో గవర్నమెంట్. మీరు చెప్పండి, అసలు పూర్వం రోజుల్లో ఎలా బంగారం వినియోగం ఉండేది మహిళల్లో, ఇప్పుడు ఎలా ఉన్న రేటు పెరిగినటువంటి సుంకం గురించి కానీ ఎలా చూడొచ్చు? అసలు మహిళలకి మనకి బంగారం అంటే మక్కువ ఎక్కువగా ఉంటుందండి. ఏ శుభకార్యాలు జరిగినా, లేకపోతే ఏ మంచి కార్యక్రమాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్స్ కానీ, లేకపోతే పండగలకు కానీ, ముఖ్యంగా ఆడవాళ్ళు దేని మీదంటే బంగారం మీదే పెట్టుబడి పెట్టాలని చూస్తూ ఉంటారు. ఇది వరకు మా అత్తగారి టైంలో అనేవారు, మేము బంగారం కాసు 18 రూపాయలు కొన్నామమ్మా అని చెప్పేవారు. మా పెళ్ళిళ్ళకి వచ్చేటప్పటికే 1800 అయిందండి. మా పిల్లల పెళ్ళిళ్ళకి వచ్చేటప్పటికి 18,000. తర్వాత ఇప్పుడు 1,00,000 దాటిపోయింది. 1,65,000 దగ్గరికి వచ్చిందంటే అసలు ఎవరు ఏమైనా బంగారాన్ని కొనగలరా అనేటువంటి స్థితిలో ఉన్నామండి. పేదవాళ్ళు అనేటప్పటికీ అసలు దాని గురించి ఆలోచనే ఉండదు. కానీ అందరూ ధనికులు కానీ, మధ్యతరగతి వారికి కానీ, ఎవరికైనా సరే ఇది చాలా కష్టం. అంతేకాకుండా అసలే బంగారం చాలా ఎక్కువ రేట్లో ఉన్న సమయంలో మనకి 6 నుంచి 15% వరకు సుంకం పెంచడం అన్నది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి అనే అనుకోవాలి. ఎందుకంటే బంగారం కొనద్దంటాం ఓకేనండి, మన అవసరాలకు మించి మనం బంగారం కొనము. ఏదైనా కానీ ఇప్పుడు ఈ సీజన్లో అనేటప్పటికీ అవసరాలు ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే వచ్చేది శ్రావణ మాసంలో బంగారం కొనుగోలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే కనీసం మనకి సెంటిమెంట్ లక్ష్మీదేవికి బంగారం కాసైనా లేకపోతే బంగారం రూపైనా పెట్టి మనం పూజ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఉంటారు. అట్లాంటి ఒక రూపు కూడా కనలేనటువంటి పరిస్థితిలో ఈ మహిళలు ఉంటే అది మనకి కొంచెం అశుభంగానే తోస్తూ ఉంటుందండి. ఎందుకంటే మహిళలకి బంగారం అంటే చాలా ప్రీతి కదా. దాని మీద ఇట్లాగ అయ్యేటప్పటికీ కొంచెం అయిష్టత అనేది వ్యక్తపరుస్తూ ఉంటారండి. మీరు చెప్పండి, మీరు ఉన్నప్పుడు అసలు బంగారం ధర ఎంత ఉండేది? పెళ్ళిళ్ళకి ఎంతవరకు పెట్టేవాళ్ళు బంగారం? మా పెళ్ళికి అయితే అండి 2,000 అండి కాసు. మా అబ్బాయి పెళ్ళికి వచ్చేటప్పటికి 50,000 దాకా అయింది. ఇప్పుడు ఇంకా చాలా పెరిగిపోయిన మూలాంచి అసలు ఇప్పుడు మెయిన్ ఏంటంటే అండి, ఎంగేజ్మెంట్లో ఇప్పుడు పెళ్లి మాటలు మాట్లాడుకున్నప్పుడు ఒక 50 కాసులు పెడతానన్న వాళ్ళకి చాలా దెబ్బండి. పెళ్లి టైం వచ్చేటప్పటికి ఎంత పెరిగిపోవడంతో వాళ్ళు అంత పెట్టలేరు. అది
అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు కూడా చాలా కష్టమేనండి ఆ పరిస్థితిని ఎదుర్కోవడం అన్నది. మనం ఏదో ఒక 50 లక్షలు బడ్జెట్ పెట్టుకుంటే ఇప్పుడేమో అది ఒక 75 దాకా అయిపోతుంది. అందుకని వాళ్ళు కూడా ఆలోచించాలి. నరేంద్ర మోడీ గారు ఇలా పెట్టారు అంటే ఏదన్నా ఆలోచించే పెడుతున్నారు ఆయన అన్నీ కూడా. కానీ ఇది కొంచెం అడ్జస్ట్ అవ్వడం ఆడవాళ్ళకి మన భారతదేశంలో అంటే కొంచెం కష్టమేనండి మరి. ఇదివరకు చాలా మంది మహిళలు రూపాయి దాచుకొని బంగారం కొని సేవ్ చేసుకునేవాళ్ళు, దానిపై ఒక పెట్టుబడి వస్తువుగా కూడా చూసేవాళ్ళు. అలాంటి పరిస్థితులు ఉన్నాయనుకుంటున్నారు. ఇప్పుడు డబ్బులు దాచి బంగారం కొనే పరిస్థితి అయితే ఏమీ లేదండి. అందరూ కూడా అక్షయ తృతీయకి మన వరలక్ష్మి వ్రతానికి కూడా కొనుక్కునేవాళ్ళు కూడా అవన్నీ మానేసి ఇంట్లో ఉన్నది ఏదో అమ్మవారికి పెట్టి పూజ చేసుకునే స్టేజ్కి వచ్చేసామండి ఇప్పుడు ప్రస్తుతం. అదే చూస్తాం అంటే ఈరోజు పెరిగిన బంగారం ధరలు ఖచ్చితంగా కూడా అటు మహిళలందరూ కూడా కాస్త అసహనానికి గురేటువంటి పరిస్థితులు ఉన్నాయని ఖచ్చితంగా కూడా చెప్పుకోవచ్చు. అటు మోడీ ఈ సుంకం 6% నుంచి 15% పెంచడంతో ఒక తులం బంగారానికి సంబంధించి 13,000 రూపాయలు ఒక్కసారిగా పెరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా దాదాపు 1,60,000 వరకు వెళ్ళినటువంటి బంగారం మళ్ళీ ఈసారి 2 లక్షలకు వెళ్ళిపోదేమన్నటువంటి ఆందోళన కూడా మహిళల్లో అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీని మీద పునరాలోచన చేయాలనేది కూడా ప్రస్తుతం మహిళలు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ న్యూస్, ఏలూరు నుంచి. నాసిక్ టీసీఎస్